శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. ప్రభువా అని పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరుగా. ప్రభువా ప్రభువా అని పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరుగా. పరలోక తండ్రి చిత్తము చేయువారే ప్రవేశించెదరు పరలోక రాజ్యంలో. పరలోక తండ్రి చిత్తము చేయువారే ప్రవేశించెదరు పరలోక రాజ్యంలో. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా? ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా అని నా వారితో ప్రభు ఈ శిలా పలికెను. తండ్రి చిత్తం చేయని మిమ్ము నేనెరుగాను అని నా వారితో ప్రభు ఈ శిలా పలికెను. తండ్రి చిత్తం చేయని మిమ్ము నేనెరుగాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. దేవుని వాక్యములో యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనము చదువుదాము. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనము. దేమేత్రియు అందరి వల్లను సత్యము వల్లను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేమేత్రియు అందరి వలన సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చున్నాము అన్నట్లుగా. మంచి సాక్ష్యము, అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు అంటున్నాడు. అంటే తన జీవితంలో ఒక మంచి కార్యాలు చేసేవాడని అర్థం. మంచి కార్యములు అందుకుని అదే వచనం పైన 11వ వచనంలో కూడా చదువుదాము. ప్రియుడా, చెడు కార్యముని కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. చూసారా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. ఈ దేవుని యొక్క దేమేత్రియు అందరి వల్ల ఒక మంచి సాక్ష్యము పొందినవాడు. కారణం ఏంటంటే అతడు కూడా మంచి కార్యాలు, మంచి అందరికీ మేలు చేయాలి.
అందరికీ మేలు చేయాలని తలంపు, అందరికీ ఒక మంచి కార్యము ప్రభు పేట ప్రభు నామమున ఒక కార్యం చేయాలని, మన అందరి జీవితంలో కూడా దేవుని నామము పేట ఒక మంచి కార్యము, దేవుని కొరకు మంచి కార్యములు తలపెట్టిన వారికి దేవుడు నిత్యముగా వారి తలల మీదకి ఆశీర్వాదాలు కలుగుతాయి. ఎందుకంటే ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునే వారికి దేవుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు. మంచి కార్యములు ఎవరైతే ప్రభు నామపేట చేస్తున్నారో వారు దేవునికి ఇష్టంగా ఉండి మంచి కార్యము చేయాలి, ప్రభుపేట సత్కార్యాలు చేయాలి. ప్రభుపేట మంచి కార్యం చేసే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి వారికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. అలాంటి వారికి దేవుడు మహిమగల కార్యాలు చేస్తాడు. ప్రభు ఏమంటున్నాడు ఆ స్త్రీ గురించి? విలువైన అత్తరు బుడ్డి మంచి కార్యం చేస్తుంది. ఆమె అత్తరు బుడ్డి పగులగొట్టి యేసయ్యను తైలాభిషేకం చేస్తుంది అత్తరుతో. అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు, ఏంటి కార్యం చేస్తున్నావు అంటే, ప్రభు కూడా ఈమె నా ఎడల మంచి కార్యమే చేస్తుంది. పక్కనున్న వాళ్ళు ఏమంటున్నారు? అత్తరు బుడ్డి ఎంతో విలువైంది కదా, అది అమ్మి పేదలకు ఇచ్చి సహాయం చేయొచ్చు కదా, అనవసరంగా అది భూమిలో పడిపోతుంది, వ్యర్థమైపోతుంది అంటే ప్రభు ఏమంటున్నాడు? ఆమె జోలికి పోకుడి, ఆమె నా ఎడల మంచి కార్యమే చేసింది. దేవుడు పేరట మంచి కార్యాలు చేసే బిడ్డలు ఉంటారు, అందరికీ అర్థం కారు వాళ్ళు. అక్కడున్న చుట్టుప్రక్కల శిష్యులే ప్రక్కడున్న వారు, వాళ్ళు కూడా ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకు అలా వృధా చేస్తున్నావు అంటే, ఆమె నా ఎడల మంచి కార్యం చేసింది. ఆ మాట చదువుదాము. మార్కు సువార్త 14 అధ్యాయము 5వ వచనం. అయితే కొందరు కోపపడి ఎత్తరును ఇలాగూ నష్టపరచనేలా. అప్పై నుండి చదవండి అమ్మా. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోనింట భోజనములకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుట్ట తీసుకుని వచ్చి ఆ అత్తరు బుట్ట పగులు కొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకు ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. చూసారా, దేవుడు కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఈమె నా ఎడల ఒక మంచి కార్యం చేసి, అక్కడ ఉన్నటువంటి వారు ఈమె జోలికి వెళ్ళొద్దు, ఈమె మంచి కార్యమే నా ఎడల చేశాను. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను పత్రికలో యోహాను రాసిన 3వ పత్రికలో కూడా ఆయన పేరేంటి? దేమేత్రియు అందరి వలన సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. చూసారా, అలాగా సాక్ష్యం చెప్పడానికి ఆయన మంచి కార్యాలు చేసేవాడు. అందుకని ఆ పై వచనంలో, ప్రియుడా నువ్వు చెడు కార్యములు కాక మంచి కార్యములు చేయము. మంచి కార్యాలు చేసేవాళ్ళు మేలు చేయవారు దేవుని సంబంధి అన్నట్లుగా మన జీవిత యాత్రలో ఈ విశ్వాస యాత్రలో మనకు కలిగిన వాటిలోనే దేవుని నామపేట మంచి కార్యాలు చేసి ఎక్కడికి పరలోక బ్యాంకులో వేయబడతాయి. వడ్డీతో సహా, చక్రవడ్డీతో సహా, ఏ టైంకి ఏది కావాలో అది దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ లోక సంబంధమైన బ్యాంకుల్లో ఒకవేళ డబ్బు కట్టినా, ఏ భూకంపాలు ఏయన్నా వచ్చిన, వరదలు వచ్చిన బ్యాంకులన్నీ కొట్టిపోతాయి. కానీ పరలోక బ్యాంక్ ఎక్కడ కొట్టిపోతుంది? పరలోక బ్యాంకులో వేసుకునే వాళ్ళు ఉంటారు కొందరు. ఈ లోకంలో మంచి కార్యాలు చేస్తారు, అవన్నీ కూడా దేవుడు రాయిపిస్తూ ఉంటాడు. జీవ గ్రంథంలో రాయబడతా ఉంటాయి వీళ్ళు చేసే కార్యాలన్నీ. ఈ భూలోకంలో మంచి కార్యాలు నా బిడ్డలు చేస్తున్నారు. మంచి కార్యాలు చేస్తే దేవుడి దగ్గరికి కూడా ఏముంటున్నాయి, దూతలు రాసుకుంటూ ఉంటారు, ఇదిగో
వారు మంచి కార్యాలు చేస్తున్నారు. నా కొరకు ప్రభు కొరకు నిలబడుతున్నారు. దేవుడు దూతలతో దేవుడు చూశారు, జీవ గ్రంథంలో దేవుడు రాయిపిస్తూ ఉంటాడు. ఒక సమయం వస్తుంది, ఆ మంచి కార్యాలను బట్టి తగిన రీతిగా దేవుడు మనకి ఏ సమయంలో ఎప్పుడు కావాలో, ఎప్పుడు అవసరమో ఆ అవసరానికి తగ్గట్టుగా టైంకి వచ్చి పడతాయి. హల్లెలూయా, టైంకి వచ్చేస్తాయి. ఏ రీతిగా అయినా దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకుని మేలును చేయగోరువాడు దేవుని సంబంధి. మేలులు ప్రభు పేట మంచి కార్యాలే. ప్రభు పేరిట మంచి కార్యాలు చేర్చుడు, అద్భుతమైన ఆశీర్వాదాలు. చూడండి, కొర్నేలి దేవుని పేరిట మంచి కార్యాలు చేస్తున్నాడు. అది కొర్నేలి, నీ ధర్మ కార్యములు నా యొద్దకు చేరి ఉన్నవి. నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యాలు, నువ్వు చేసిన మంచి కార్యాలు, నువ్వు చేసిన మేలులు నా దగ్గరికి వచ్చి ఉన్నవి కొర్నేలి. దేవుడే ఒక సాక్ష్యము. ఆ మాట చదువుదాము. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యములు 10:4. 10వ అధ్యాయం 4వ వచనం. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూసారా, నీ కార్యములు, నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన మంచి కార్యాలు నా యొద్దకు చేరి ఉన్నవని ఒక సాక్ష్యము. ప్రభువు పేట మంచి కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. దేవుని కొరకు మంచి కార్యాలు చేసేవారికి ఆ మంచికి తగ్గట్టుగా ఒక సమయం వస్తుంది. దేవుడు తగిన రీతిగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. చాలామంది పిసనగొట్టితనముగా ఉంటారు. ప్రభు విషయాలు ఏమో పిసినారి. తమ సొంత కార్యాలు అయితే బలం పొందుకొని ఏదైనా ఫంక్షన్కి, ఏదైనా కార్యక్రమానికంటే ఎంతో హడావుడి, ఆర్భాటం, హంగులు, రంగులు, రకరకాలైన రీతిగా దేవుడి కార్యాలు ఎగ్గొట్టి, దేవుని పనులు ఎగ్గొట్టి తమ సొంత కార్యాలకి. చూడండి, కొంతమందికి తెలుసు, అయినప్పుడు కూడా వెళ్ళాలి, మేము చెయ్యాలి, అన్నీ తెలిసినా సరే వెళ్ళాలి, చేయాలి, రంగులు వేయాలి, వెళ్ళలు వేయాలి, సున్నం కొట్టాలి, పేరెంటాలకు వెళ్ళాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, తద్దినాలకు వెళ్ళాలి, దినాలకు వెళ్ళాలి, బర్త్డేలకు వెళ్ళాలి, మ్యారేజ్ డేలకు వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, రకరకాలు. ఇంటిలో పెళ్లి పెట్టుకొని ఇంకా వేరే పెళ్ళికి వెళ్ళరు కదా. ఇంట్లో పెళ్లి జరుగుతుందని, మాకే పెళ్ళి ఉందండి ఇంట్లో అంటారు. కొందరికి వివేకము, జ్ఞానము, అలాంటి బిడ్డలు కూడా తగిన రీతిగా దేవుడు అద్భుతాలు చేశారు. తగిన రీతిగా వీరు దేవుని కొరకు మంచి కార్యాలు చేస్తున్నారని ప్రభు కూడా ఏమంటాడు, వీరు నా కొరకు మంచి కార్యాలు చేస్తున్నారు. చూసారా, పరిశుద్ధ గ్రంథంలో ఆ తబితాను గురించి దేవుడు కూడా రాయిపించాడు కదా. ఆమె చేస్తున్న కార్యాలు చూసారా, విధవరాండ్రకు, అనాథులకు ప్రభుపేట ఆమె చేసినటువంటి త్యాగము దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధ అపోస్తుడైనటువంటి పేతురు ద్వారా మళ్ళా ఆ చావు బ్రతుకులు ఉన్నటువంటి ఆమెని దేవుడు మళ్ళా ఆశ్చర్యమైన రీతిగా ఆమె చేసిన మంచి కార్యాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, అయ్యా ఈమె చావు బ్రతుకులో ఉంది, ఈమె మా కొరకు ఎన్నో మేలు చేసిందయ్యా, మంచి కార్యాలు చేసిందయ్యా, సహాయం చేయండి అయ్యా, ఆమెని ప్రార్థన చేయండి అని అపోస్తులను అడగా, అపోస్తులు ప్రార్థన చేయగా చావు బ్రతుకులు ఉన్న అమ్మాయి లేచి కూర్చున్నట్లుగా ఆ మాటలు చదువుదాము. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యములు 9:36. 9వ అధ్యాయం 36వ వచనం. యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొరక అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవముని కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండే చేత పేతురు అక్కడ ఉన్నాడన్న శిష్యులు విని అతను తడవ చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకొంటకు 2 మనుషులను అతని ఎద్దుకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుండెను. చూసారా,
మంచి కార్యాలు చేసిన వారికి దేవుడు ఆశ్చర్యమైన రీతిగా కార్యాలను బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. మంచి కార్యాలు చేసామా ఈ లోకంలో, దేవుడు తగిన రీతిగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మంచి కార్యాలు, ప్రభువు పేట ధర్మ కార్యాలు, ప్రభువు పేట ఈ లోకములో మనం మంచి కార్యాలు చేసామా ఆ కార్యాలు దేవుడు నిశ్చయముగా అవి చూస్తూ ఉంటాడు. దేవుడు ఆశ్చర్యమైన రీతిగా వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ప్రభువు నామపేట ఏమి విత్తుతామో అదే కోస్తామో అన్నట్లుగా మంచి కార్యాలు విత్తామా తగిన రీతిగా ఆ పంటను ఒక సమయంలో ఆ పంటను మనం కోస్తాము. పరమనందు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకములో కూడా ఈమె చేసిన కార్యాల గురించి అన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడును అన్నట్లుగా దేవుడు ప్రపంచమంతా కూడా చెప్పుకుంటారన్నట్టుగా కూడా కొందరి గురించి దేవుడే అద్భుతమైన రీతిగా ఈమె చేసిన కార్యాల గురించి, ఈమె చేసిన త్యాగం గురించి, ఈమె చేసిన మేలు గురించి మనము ప్రభువు పేట మంచి కార్యాల కొరకు సిద్ధపడ్డామా దేవుడు అద్భుతమైన రీతిగా సహాయం చేస్తాడు. మంచి కార్యాలే ప్రభువు కొరకు, దేవుని కొరకు మంచి కార్యాలు తలపెట్టామా దేవుడు అద్భుతమైన రీతిగా దేవుడు సహాయం చేస్తాడు. ఆ దోర్క విషయంలో చూడండి, చావన అయినటువంటి పరిస్థితుల్లో ఆమె గురించి అపోస్తులు చెప్పగా, అపోస్తులు ప్రార్థన చేయగా ఆ మంచి కార్యాలను బట్టి దేవుడు అద్భుతం చేశాడు. మనం ప్రభువు పేట మంచి కార్యాలు చేసే వారికి దేవుడు తగిన రీతిగా అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మనం ఉపకారం చేస్తామా తప్పనిసరిగా తగిన ఉపకారం దేవుడు మనకు ఏదో రీతిగా, ప్రభువు నామపేట సహాయం చేస్తామా మనకు అక్కర్లో ఏదో రీతిగా, ఈ కోణంలో కాకుండా మరొక కోణంలో దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకుని చూసారా, దేవుడు చేసిన కార్యాలు, ప్రభువు పేట నిలబడిన కార్యాలు ప్రభు దృష్టిలో వారు గనులుగా మార్చబడతారు. ప్రభు వారి గురించి దేవుడే సాక్ష్యం చెప్తాడు. దేవుడే సాక్ష్యం చెప్పేది ఉంటుంది. ఈమె అందరికన్నా చూడండి, పేద విధవురాలు, అనేకులు లక్షల కొలది ఉండిలో ఆ కానుక పెట్టెలో వేస్తున్నారు. కానీ ఒక తల్లి, ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. కానీ నమ్మకంతో ఆ 2 కాసులు వేస్తే మళ్ళీ ఆమెకి పరిస్థితి దారుణమైన పరిస్థితి. కానీ 2 కాసులు ఉన్నాయి. అందరికంటే ఆమె కన్నా ఎక్కువగా ఇచ్చిన వారు ఉన్నారు. కానీ ప్రభు ఆమె గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆమె చేసిన మంచి కార్యము, ఒక మేలును బట్టి ఇదిగో ఈమె అందరికన్నా. ఆ మాటను చదువుదాము. లూకాసు వార్త 21 అధ్యాయం 2వ వచనం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతా వేసినని వారితో చెప్పెను. చూసారా, ఈమె అందరికంటే ఒక మంచి కార్యం చేసింది. అంటే ఆమె కన్నా ఇంకా చాలా మంది ఎక్కువ ఇచ్చి ఉన్నారు. కానీ ఈమె అందరికంటే మంచి కార్యం చేసింది. 2 కాసులు సమర్పించేసింది. ఈమె చేసినటువంటి ధ్యానం గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయిపించాడు. హల్లెలూయా. కొందరు చూడండి, వారి దీన స్థితిలో కూడా దేవుని కొరకు ఏదోడు చేయాలి, నా ప్రభు కొరకు ఏదోడు చేయాలి, నా ప్రభు కార్యం చేయాలి, నా ప్రభువును ఊరేగించాలి, నా ప్రభువును ఘనపరచాలి, నా ప్రభువును మహిమపరచాలి. కొందరు చూడండి, దీన స్థితిలో కొందరికి ఎలాగుంటుంది, ఇమ్ము అన్నట్టు ఉంటుంది. కొందరు చూడండి, వారి లేమిలోని 2 కాసులు ప్రభు పేట సమర్పించింది. ఈమె అందరికంటే మంచి చేసింది అన్నట్లుగా ప్రభువే సాక్ష్యం చెప్తున్నాడు. ఈ లోకంలో మనం చేసుకున్న మంచి కార్యాలను బట్టి
దేవుడు మనకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. అందుకని సామెతలో కూడా ఉంటుంది, ధర్మమును ఆచరించే వారికి ఎటువంటి కీడైనను ఎటువంటి ఏంటంటే సంభవించదు, వారికి దేవుడు సహాయం చేస్తాడు అన్నట్లుగా ఆ మాట చదువుదాము. ప్రసంగి గ్రంథము 8:5 8వ అధ్యాయము 5వ వచనం. ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. చూసారా, ధర్మమును ఆచరించే వారికి కీడేమీ సంభవింపదు. కీడేమి ధర్మమును ఆచరించే పిల్లలకు దేవుడు అద్భుతమైన రీతిగా దేవుడు మేలులు చేశాడు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు ఆశ్చర్యమైన రీతిగా అసలు నువ్వు దేవుని నామం పేట ఎటువంటి రీతిగా ఆశించకుండా నిశ్చయంగా దేవుడు పేరిట ఓ కార్యాలు చేస్తున్నావా, దేవుడు ఆ హృదయాన్ని చూసి నీకు మేలు చేస్తాడు. మేలు చేయవారు దేవుని సంబంధులు అన్నట్లుగా ఆశ్చర్యమైన రీతిగా నువ్వేదో చేస్తే నువ్వు ఇంకొక రూపాన్న దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. నీ ఆపద టైంలో, నీ ఇబ్బంది టైంలో, నీ సమస్య టైంలో, నీ ఇరుకుల టైంలో, నీ పోరాటాల టైంలో తగిన రీతిగా దేవుడు సహాయం పంపిస్తాడు. అరే నేను ఎప్పుడు ఎలా చేశాను, ఏంటి దేవుడు ఎలా చేశాడు, ఆశ్చర్యకరంగా ఉంది, ఇలాగ సహాయం అందుతాడు అనుకోలేదు, ఇలాగా దేవుడు ఎలా చేస్తాడు అనుకోలేదు, ఆశ్చర్యకరంగా ఉంది, ఏంటి ఈ రీతిగా దేవుడు ఎలా పంపించాడా అన్నట్టుగా ఉంటుంది. నువ్వు ప్రభువు పేట మంచి కార్యాలు చేయడం అలవర్చుకో. ప్రభువు పేట చేసినటువంటి కార్యాలు ఎక్కడికి పరలోక బ్యాంకులో వేయబడతాయి, పరలోక బ్యాంకులో వేయబడతాయి. తగిన రీతిగా దేవుడు అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు, తగిన రీతిగా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, తగిన రీతిగా వారికి ధనానిధిని కూడా దేవుడు దాచి ఉంచుతాడు. దేవుడు ఆశ్చర్యమైన రీతిగా అలాంటి బిడ్డలకు ఏ టైంలో ఏం అవసరమో ఆయన తెలుసు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మంచి కార్యాలు చేయటం అలవాటు చేసుకుంటున్నావు కనుక నీకు మహిమగల కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకుని ఈ లోకములో అవును ప్రభువా, పరమనందును ఈ లోకంలో మనకు కావలసిన ఈవులన్నీ దేవుడు ఇస్తాడు కనుక ఆశ్చర్యకరంగా వారు అంటున్నారు, ప్రభువా మీకు ఎప్పుడు ఇచ్చామయ్యా వస్త్రములు, మీకు ఎప్పుడు ఇచ్చామయ్యా దాహము, మేము ఎప్పుడు ఇచ్చామయ్యా మీకు ఆహారం అంటే నేను వచ్చి ఉన్నాను, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు, వస్త్రహీనుడిగా మీ దగ్గరకు వచ్చాను, వస్త్రాలు ఇచ్చారు, దరిద్రుడిగా నీ దగ్గరకు ఆ రూపంలో వచ్చాను, అయినా మీరు సహాయం చేశారు అని ప్రవ్వే సాక్ష్యం చెప్తున్నట్టుగా ఆ మాటలు చదువుదాము. మత్తయి సువార్త 25:35 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలి కొంటిని మీ నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిని ఇంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరిలో ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చుతిరి, చెరసాల్లో ఉంటిని నా ఎద్దుకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉంట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం ఇంట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉంట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉంటైనను చెరసాల్లో ఉంటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక మీరు నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. చూసారా, మిక్కిలి నా సహోదరులు మీరు చేసిరు గనుక ఇదిగో నిశ్చయముగా మీరు నాకే చేసినట్లుగా నా నాంపేట అవును వారు వచ్చి ఉన్నారు. ఈ సహోదరులు మిక్కిలి అలుపులైనటువంటి వాళ్ళకి మీరు ఇలా చేశారు కనుక మీకు మేలు చేశాను, ఇదిగో మీరు నాకే చేసి ఉన్నారు అన్నట్టుగా దేవుడు ఆ కార్యాలను చూసి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు జవాబిస్తాడు, దేవుడు వారికి మేలులు దాచి ఉంచుతాడు. మేలులు చేసేవారు దేవుని సంబంధులు, వారి దేవుని కొరకు మంచి కార్యాలు ప్రభువు పేట చేస్తారు, ఘనమైన కార్యాలు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అందుకుని ఎళ్ళవేళలా నా ప్రభువా నీకు ఇష్టమైన రీతిగా సాక్ష్యము పొంది ఉన్నాడు. దేమేత్రియు చూసారా, మంచి సాక్ష్యము,
వారు అందరి వలన మంచి సాక్ష్యం పొందడానికి మంచి కార్యాలు చేసేవారు. ఆ దోర్కా విషయంలో మంచి సాక్ష్యం ఉంది, ఆ కొర్నేలు విషయంలో మంచి సాక్ష్యం ఉంది. యోబు చూడండి, బీదవారికి, దరిద్రులైన వారికి ఎంతో సహాయం చేసినట్లుగా యోబు కూడా అలాంటి సందర్భము సహాయం చేసినట్లుగా ఉంటుంది కదా. 29 అధ్యాయము 12 వచనం. తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవురాండ హృదయమును సంతోషపెట్టి తిని. చూసారా, 29 అధ్యాయము 12 వచనము. గుడ్డి వారికి నేను కన్నులైతేనే, కుంటి వారికి పాదములైతేనే, దరిద్రులకు తండ్రిగా నుంటిని, ఎరుకని వారి వేచమును నేను శ్రద్ధగా విచారించి తిని. చూసారా, గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. మంచి కార్యాలు, ఆ మంచి కార్యాలను బట్టి దేవుడు యోబును ఆశీర్వదించలేదా? యోబును అత్యధికంగా ఆశీర్వాదకరంగా మార్చలేదా? మనం చేసే కార్యాలు చూసారు. నేటి దినాల్లో సొమ్ములు ఉన్నాయే కదా అన్నట్టుగా వారు రకరకాల విడిగా లోకానుసరంగా, లోక డాంబికత్వంగా, రకరకాలుగా ఫ్యాషన్లు, రకరకాల వెరైటీలు, రకరకాల మోడళ్ళు, రకరకాల విడిగా ఉంటారు. మరికొందరు ఏంటంటే ఆ ఇచ్చిన సొమ్ములోనే ఆశ్చర్యకరంగా దేవుని ఏ రీతిగా నా దేవుని గణపరచాలి, నా దేవుని మహిమపరచాలి, నా ప్రభు కొరకు చూసారా మంచి త్యాగము, మేలు చేయుట. మాసిదోనియ సంఘం వారు బహు నిరుపేదలైనను వారి దాతృత్వము ఎంతో బలమైనది, ఎంతో విస్తారమైన దాతృత్వం కలిగినటువంటి మనస్సు కలిగిన వారు. మేలు చేయుట. వారి నిరుపేదల్లో కటిక నిరుపేదలు. పేదలు వేరు, నిరుపేదలు వేరు, దరిద్రులు వేరు, అధికమైన దరిద్రులు వేరు. అలాంటి స్థితిలో మేలు చేసే మనసు ఆ మాసిదోనియ సంఘానికి ఉన్నట్లుగా ఆ మాటను చదువుదాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయము 2 వచనము. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూసారా, వారు బహు నిరుపేదలైనను వారి గురించి ఒక సాక్ష్యము. చూసారా, వారి గురించి ఒక సాక్ష్యమే దేవుడు పౌలు ఆ పత్రికల్లో పౌలు ఒక సాక్ష్యం పలుకుతున్నాడు. పరిశుద్ధులు కూడా ఒక సాక్ష్యం పలిగేది ఉంటుంది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు సాక్ష్యం పలిగేది ఉంటుంది. ప్రభువు పేట మేలు చేయండి, మేలు చేసి చూడండి. అద్భుతమైన రీతిగా వారికి అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ప్రభుపేట ధర్మ కార్యాలు దేవుని చిత్తానుసారంగా చేసి చూడండి. ఆయా సమయాలు నీకు ఎక్కువైందా బాగా అంటూ ఉంటారు, నీకు బాగా ఎక్కువైందా అంటారు. అయినను నీ కలిగిన దాంట్లోనే నీ జీవిత యాత్రలో యోబు చూడండి, తను కలిగిన దాంట్లోనే మంచి కార్యాలు చేస్తున్నాడు, మేలులు చేస్తున్నాడు. ప్రభు ఆశీర్వదించాడు. ప్రభు ఆశీర్వాదం ఎలాగుంటుంది? జీవజల నది సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి. అక్కడ గుంట పెట్టామా, మళ్ళీ 2 నిమిషాలు మళ్ళీ నీరు చేరిపోతుంది. మళ్ళీ ఇంకో చోట పెట్టామా ఆ ఇసుకలు, మళ్ళీ నీరు చేరిపోతుంది. ఎలాగుంటే జీవజల నది. దేవుని నామం పెట్టి ఎంత చూడండి. బావులో ఇంతకుముందు మనమైతే మోటార్ ఇప్పుడు అలా స్విచ్ చేసి అలాగా హాయిగా రెస్ట్ తీసుకోండి. ఇంతకుముందు చిన్నప్పుడు ఏం జరిగేది? తోడాల బావిలో నీళ్లు, అది మధ్యలోకి వచ్చినప్పుడు మళ్ళీ బరువు ఎక్కువైందా జర్రమని జారేది. మళ్ళీ కష్టపడి తోడి నీళ్లు చేదుకొని ఇంటికి తెచ్చుకునేవాళ్ళు.
అలా మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ కోవలపేట ఆ బ్రిడ్జి దాకా అంత దూరం పోయాల, మా ప్రాంతంలో ఇంటికి అంత దూరం తీసుకెళ్ళాల. చూడండి, కొన్ని ఎలుగుంటే తోడి 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 ఆత్మీయంగా ఎంత తోడినా బావుల నీళ్లు ఉదయానికి మళ్ళీ చేరిపోయి ఉంటాయి. మళ్ళీ ఉదయాన్న గ్రామస్తులందరూ అక్కడికి వెళ్ళి బావు దగ్గరికి వెళ్ళి తోడుకొని వెళ్ళిన మళ్ళీ దేవుడు ఘనమైన కార్యాలు దేవుడు ఎవరి పట్ల చేస్తాడంటే, ప్రభువు పేట మంచి కార్యాలు చేయి, దేవుడు నీకు అద్భుతాలు దేవుడు చేస్తాడు. ప్రభువు పేట మంచి కొరకు నిలబడు, దేవుడు నీకు ఆశ్చర్యమైన సహాయాలు దేవుడు చేస్తాడు. మంచే చెయ్యి, కీడు చెయ్యొద్దు. మంచే చెయ్యి, చేస్తే ఇతరులకు మంచి చెయ్యి, కీడు మాత్రం చేయక మంచి చెయ్యి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మంచి కార్యాలు చేయడానికి ప్రయాసపడు. మంచి కార్యాలు చేయడానికి నా ప్రభువా నీ కొరకు ఒక మంచి కార్యం చేయాలి. చూసారా, ఒక్క సమరయ స్త్రీ గ్రామమంతా వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ఆయన సత్యదేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు గుర్తెరిగిన ఆమె మంచి కార్యాలు చేయడానికి ప్రయాసపడుతుంది. చూసారా, ప్రభు దగ్గరికి గ్రామం అంతా కదిలిచ్చిందంట ఒక స్త్రీ. ఆ మాటను చదువుదాము. యోహాను సువార్త 4:39. 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా, ఆమె చేసినటువంటి మంచి కార్యాలు, ఆమె చేసినటువంటి మంచి కార్యాలను బట్టి అనేకులు డోర్ టు డోర్ అందరికీ దేవుడి గురించి చెప్పడం వలన విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది. వారందరికీ ఆమె చెప్పిన మాటలను బట్టి ప్రభు యందు ఒక విశ్వాసం కలిగింది. హల్లెలూయా. మరి మనం ఎంతమందికి చెప్తున్నాం ప్రభు గురించి? ప్రభు గురించి చాటి చెప్తున్నామా? ప్రభు గురించి మాట్లాడుతున్నామా? ప్రభు పేట మంచి కార్యాల గురించి ఇతరులకి, ప్రభు కార్యాల గురించి ఇతరులకు ప్రచురిస్తున్నామా? దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో మహిమగల కార్యాలు చేస్తున్నాడు. మరి ప్రభు కొరకు ఈ మంచి కార్యాల గురించి వివరిస్తున్నామా? చాటి చెప్తున్నామా? ప్రభు గురించి మాట్లాడగలుగుతున్నామా? అది మాట్లాడడం కూడా ఒక మంచి కార్యమే. నువ్వు ప్రభు గురించి మాట్లాడుతున్నావా? ప్రభు ఏమంటున్నాడు సామెతల్లో, నీతిని బట్టి విత్తివాడు నిత్య జీవమను పంట కోయను. నీతిని బట్టి మాట్లాడి నీతిని విత్తేవారు ఉంటారు. దేవుడు గురించి, ఆయన గురించి మాట్లాడడం, ఆయన గురించి చాటి చెప్పడం, ఆయనకి ప్రేమగా ఉండడం, ఇవన్నీ తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. ఆ మాటను చదువుదాము. 11-18. సామెతల గ్రంథము 11:18. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. నీతిని విత్తు. నీతిని, దేవుని రాజ్యం అనగా భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మల యందు ఆనందమునై ఉన్నది అన్నట్టుగా నీతి గురించి ఆశ్చర్యమైన రీతిగా నీతి సూర్యుడైనటువంటి యేసుని గురించి మాట్లాడు. ఇతరులకు ఒక్క సమరయ స్త్రీ చూడండి, తనకు సమయం చూడండి, కొందరికి సమయం దొరికిందా? ఆ సమయంలో నా ప్రభు సాక్ష్యం పంచుకోవాలి, నా ప్రభు గురించి చెప్పాలి. మన సేవకుల మీటింగ్కి ప్రచురించాలి. ప్రభు పేట దేవుడి గురించి మాట్లాడు. ఒక్క సమరయ స్త్రీ మేలు చేసినట్టే ప్రభు నామంపేట వారందరికీ ఒక మేలుకరంగా మాట్లాడు. ప్రభు అదిగో నిత్య జీవం కలిగిన వాడున్నాడు, ఆయన లోక రక్షకుడు, ఆయనే సజీవుడైనటువంటి దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. సత్యం గురించి చెప్పడం వలన అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు చెంతకు చేర్చబడి వారు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ఒక్క సమరయ స్త్రీ. చూసారా, మనసంటూ ఉంటే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు మాటలు చెప్పడానికేమో సిగ్గుపడతారు, పనికిరాని మాటలు చెప్పడానికేమో సిగ్గు ఎగ్గు ఏమీ ఉండదు.
పనికిమాలిన మాటలు మాట్లాడడానికేమో నోరు పెద్దగా వస్తుంది. పనికొచ్చే మాటలు దేవుడి గురించి మాట్లాడండి అంటే అస్సలు నోరే రాదు. హల్లెలూయా. నోరే రాదు. ప్రభువు గురించి మాట్లాడాలి. బాప్తిస్మం తీసుకున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందావా? దేవుడి అది కూడా ఒక మేలే. నువ్వు ప్రభు గురించి ప్రచురిస్తున్నావా? అది కూడా ఒక మేలే. నువ్వు చెప్పబడిన ఆ మాటను బట్టి ఇతరులకు విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. అదిగో పలానా వాళ్ళు చెప్పారు ప్రభువు గురించి, అయ్యా మీ మందిరానికి వస్తాను. వాళ్ళు వచ్చిన ఉండే 2 మాటలు అయ్యే వాక్యాలు వాడికి అత్తుకున్నాయి. ఎవరినే మార్పు చెంది బాప్తిసం తీసుకో. ఈమె బాప్తిసం, ఇతను బాప్తిసం తీసుకోవడానికి కారణం ఎవరు? నువ్వు చెప్పబట్టే కదా. రోమీలో అంటది కదా, వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం కలుగుతుంది వినుట వలన. వారికి దేవుడి మాటలు నువ్వు చెప్తే విశ్వాసంతో వారు కూడా బలాభివృద్ధి చెందుతారు. ఆ మాట చదువుదాము. 10:17 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. మరి నువ్వు దేవుని మాటలు నువ్వు చెప్పుట వలన వారికి కూడా విశ్వాసం కలుగుతుంది, ప్రభువు మీద ప్రేమ కలుగుతుంది. నువ్వు పనికొచ్చే మాటలు దేవుని కొరకు మంచి దేవుడి గురించి చాటి చెప్పు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రభు గురించి మంచి కార్యాలు చేయి. దేవుడు నీకు తగిన కార్యాలు దేవుడు ఆయన చేస్తాడు. ఏ కార్యాలు చేయక ఈ లోకంలో అంతుకొని పాతాళంలో చేయడానికి ఏమి ఉండదు. చేయాలంటే ఈ లోకంలోనే చేయాలి. మంచి కార్యాలు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చేయడానికైనా ఏమి ఉండదు. యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ లోకములోనే, ఈ భూలోకములో మంచి కార్యాలు చేసి మంచి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రభువు పేట మంచి కార్యాలు. ఆ మాటను చదువుదాము. ప్రసంగి గ్రంథము 9:10. 9వ అధ్యాయము 10వ వచనము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. చూసారా? చేయటానికి పని అయినను ఏది అక్కడ ఉండదు. ఈ లోకంలోనే చెయ్యాలి అన్నట్లుగా చేస్తే మంచి కార్యాలు. కొందరు చూడండి, తాము చేసుకున్న మంచి కార్యాలను బట్టి తగిన ఆశీర్వాదాలు కలుగుతాయి. నేను చెప్పాను కదా ఒక సాక్ష్యము. అత్త కోడలు నాకు ఆ తల్లి కూతురు అనుకుంటున్నాను. ఆమె అత్తగారు చనిపోయింది. భూస్థాపన కార్యక్రమంకి వెళ్ళేటప్పుడు తన కోడలు తీరా చూస్తే ఆమె కూతురు కదంటే కోడలు అంటారు. అంటే కూతురు ప్లేస్లో ఉండి తన కోడలు మంచి కార్యాలు చేస్తుంది. ఆమె ఎలాంటిదైనా ప్రభుపేట ఆమె ఇసికించిన, వేధించిన, దూషించిన మంచి కార్యాలు చేస్తుంది కనుక దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఒక్కొక్క సమయాల్లో ఎలాగుంటుంది, మనం ఎంత మంచి చేస్తే అంత కీడు ఎదురవుతుంది. మనం ఎంతో మంచి సహాయం చేయాలి, ప్రభువు పేట దేవుని గణపరచాలి, దేవుని నామ పేట అంటే మేలుకు తగిన కీడు ఎదురవ్వచ్చు. అయినా మంచి చెయ్యి. మేలు చేయవాడు దేవుని సంబంధి. నువ్వు మేలు చేస్తున్నప్పుడు ఇతరులు నీ కీడు చేసినా పర్వాలా, ప్రభువే చూసుకుంటాడని నువ్వు మేలే చేయడం మొదలుపెట్టు. ఓ సమయం వస్తుంది, వాళ్ళే ఇళ్ళు మారిపోతారు. 6 నెలలు సహవాసం చేస్తే 6 ఏళ్ళు అయిపోయినట్టుగా కీడు చేసేవాళ్ళే మేలుగా మార్చేసేటట్టుగా దేవుడే చేయొచ్చేమో. అయ్యా నేను మేలు చేస్తున్నాను కానీ వాళ్ళు నాకు కీడు చేస్తున్నాను. అందుకని కీర్తనలో కూడా అలాంటి మాట ఉంటుంది కదా, నేను మేలే చేస్తున్నాను కానీ నాకు నా మేలుకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు అన్న మాటను చదువుదాము. మేలునకు ప్రతిగా కీర్తన గ్రంథము 109:5. 109 అధ్యాయము 5వ వచనం.
నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. చూసారా, నేను చేసిన మేలునకు ప్రతిగా, నేను చూపిన ప్రేమకు ప్రతిగా. ఆ మాట కూడా చదువుదాము. 109:4. 109:4 వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. చూసారా, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. చూసారా, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. వాళ్ళు ఏదో చేస్తున్నారని నేను ప్రార్థన మానుకోవటం మానకుండా అలాగే చేస్తున్నా. వాళ్ళు అలా చేస్తున్నారని నేను అలా చేశానంటే వేస్టే అన్నట్లుగా నేను మానకుండా ప్రార్థన అలాగే చేస్తున్నా, మానకుండా మేలే చేస్తున్నాను అన్నట్లుగా. అట్టి రీతిగా ఉండేటువంటి బిడ్డలకు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీ నందు మేలు చేయవారు దేవుని సంబంధులు. ప్రభుపేట మేలు చేయండి, ప్రభుపేట ధర్మకార్యాలు చేయండి, ప్రభు ప్రేరట మంచి కార్యాలు చేయడానికి సిద్ధం కండి. ప్రభుపేట మంచి కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. చూడండి, కొంతమంది కన్వెన్షన్లో చూడండి సహాయం చేస్తారు, దానితోటి డ్యూటీలు చేస్తారు, దాంతో తగ్గించుకుని పనులు చేస్తారు. చూసారా, మీకు చెప్పినట్టు జ్ఞాపకం, కడప వెళ్ళినప్పుడు ఒక ఫెయితం, అది చర్చి, ఆయనకి దాదాపు 80-90 వేలు వస్తాయంటే బ్యాంక్ మేనేజర్. ఆయన డ్యూటీ ఏబీ ఇప్పించుకున్నాడు. బయట విశ్వాసులందరూ వస్తున్నప్పుడు చెప్పులు బయట క్రమముగా పెట్టి వాళ్ళకి టోకెన్ ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఆ టోకెన్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ని బట్టి ఆ చెప్పులు తీసుకుని వాళ్ళకి ఇవ్వడం అన్నమాట చర్చి ముందర. ఆయన డ్యూటీ అలాంటిది. ఆయన ఏదన్నా ఒకవేళ ఏ ఉద్యోగం లేదా, ఉద్యోగం ఉంది, హల్లెలూయా. కొందరు చూడండి వారి తగ్గింపు, కొందరిని చూడండి వారి తగ్గింపుని బట్టి దేవుడు వారిని బ్లెస్. అయ్యా, ఈ తగ్గింపు నాకు ఎక్కడుందయ్యా. చూడండి, మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇతరులను కూడా చూసి నేర్చుకునే ఉంటాయి, ఇతరులను చూసి నేర్చుకుని కూడా కొన్ని ఉంటాయి. ఏముంది వాళ్ళు చేస్తారులే, మన భక్తి ఎక్కువ అన్నట్టుగా అనుకోకూడదు. ఒకవేళ తీర్పులో ఎలాగుంటుంది ఏంటంటే 24 గంటలు ప్రార్థన చేసిన వాళ్ళకి ఏమో 0 కొట్టి, ఒక 12 గంటలు చేసిన ఆ 12 గంటలు పరిశుద్ధత, పవిత్రత, తగ్గింపు, విధేయత, భయము, వణుకుతో ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వచ్చు. 24 గంటలు చేసిన వాళ్ళకేమో పెద్ద 0 చుట్టవచ్చు. భయముతో, వణుకుతో, విధేయతతో, తగ్గింపుతో సేవ చేసే వాళ్ళకేమో వాళ్ళ మెచ్చుకోవచ్చు. తీర్పు అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. తీర్పులు అనేవి చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు కూడా నేను గొప్ప అనుకున్నా సరే దేవుడు జవాబిచ్చేది ఉంటుంది. తమ దృష్టికి తాము నీతిమంతులమనియు తమ ఎన్నికలో శుద్ధులమనియు అనుకుని వారికి శ్రమ. ఎందుకంటే నా పరిచర్య గొప్ప, నా సేవ గొప్ప, నేను గొప్ప అనుకున్న దేవుడు ప్రతిఫలం ఇచ్చేది ఉంటుంది. దేవుడు తగిన రీతిగా ఆ తీర్పు కొరకు మనం చూడాలి తప్ప ఈ లోకంలో మనం టిక్లేసి నేను 100% నీతిమంతుణ్ణి, నేను 100% నీతిమంతురాల్ని, నేను 100% చాలా యథార్థవంతురాల్ని, పరిశుద్ధురాల్ని, నా ప్రార్థన గొప్పదన్న దేవుడు ఒప్పుకోకపోవచ్చు. అందుకని చాలా లోటుపాట్లు ఉంటాయి మనలో. చూడండి, బ్యాంక్ ఆఫీసర్ నెలకి 80-90 వేలు వస్తాయి. మందిరం బయట తగ్గించుకొని ఆయన డ్యూటీ అంటే ఆయన గురించి ఒక సాక్ష్యం వినబడినప్పుడు అమ్మో, కొందరు చూడండి ఆశ్చర్యమైన రీతిగా ప్రభుపేట తగ్గించుకుని సేవ చేసే బిడ్డలను దేవుడు గనులుగా మారుస్తాడు.
తగ్గించుకుని ఆశ్చర్యకరంగా ఆ పనులు, ఆ మాటలు, ఆ విధానం, ఆ క్రమము, ఆ పద్ధతి, ఆ నియమాలు, ఆ బిడ్డలను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. తగ్గించుకునేవారు హెచ్చించబడ్డారు, ఎంతోమంది గనులుగా మార్చబడ్డారు. మరి ముఖ్యంగా మన యొక్క జీవితంలో ప్రభువు పేట చేసిన కార్యాలు ఎక్కడికి పోవు. ప్రభు పేట మంచి కార్యాలు చేస్తున్నావా? మంచి తగ్గించుకుని సేవ చేస్తున్నావా? మంచి విధేయతతో సేవ చేస్తున్నావా? మంచి ఓర్చుకుంటూ సేవ చేస్తున్నావా? తగిన మేలులు పొందక తప్పదు. తగిన మేలులు దేవుడు నీకు ఇస్తాడు. ఒక్కొక్క సమయాలు ఎలాగుంటుంది, అయ్యా ఎంత శ్రమపడినా, ఎంత కష్టపడినా, ఈ బాధలేంటి, ఈ శ్రమలేంటి, ఈ రోగాలేంటి, ఈ దరిద్రం ఏంటి, ఈ గందరగోళం ఏంటి అంటే కొద్ది కాలము. ప్రభు ఏమంటాడు, పేతురు ఏమంటున్నాడు పేతురు పత్రికలో, కొద్ది కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణం చేస్తాడు. కొద్ది కాలం శ్రమపడిన, కొంచెం కాలం శ్రమలు రావచ్చు, కొంచెం కాలం ఇబ్బందులు రావచ్చు, అయినను తగ్గించుకుని నువ్వు విశ్వాసంలో ముందుకెళ్ళు. ఒక సమయం వస్తుంది, ఆశీర్వదిస్తాడు దేవుడు, గనులుగా దేవుడు మారుస్తాడు. ఆ మాటలు చదువుదాము. మొదటి పేతురు రాసిన పత్రిక 5:10. 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. తానే మిమ్మల్ని పూర్ణునిగా చేసి తానే పరిపూర్ణతలోనికి దేవుడు మారుస్తాడు. పరిశుద్ధత తగ్గించుకున్నందువలన కూడా పరిశుద్ధత. ఓరుగా 24 గంటలు ప్రార్థన చేసి పెదాలతోటి ఒకవేళ చేసి నోరు తెరిచి రకరకాలుగా ప్రార్థనలు చేసిన హృదయంలో తగ్గింపు లేకపోయినా వేస్ట్ అవ్వచ్చు. ఉపవాసాలుండి హృదయంలో తగ్గింపు లేకపోయినా వేస్ట్ అవ్వచ్చు. రకరకాలుగా అందుకునే హృదయం ఎక్కడన్నా తప్పిపోతుందేమో. ప్రభా, విరిగి నలిగిన మనసు ఇవ్వయ్యా, తగ్గింపు మనసు ఇవ్వయ్యా, విధేయతతో కూడిన మనసు ఇవ్వయ్యా, మంచిగా తగ్గించుకుని నీ పాద సన్నిధిలో సేవ చేయాలయ్యా, మీకు సేవ చేయాలయ్యా, నీ నామపేట ధర్మకార్యాలు, నీ నామపేట మేలు చేయాలయ్యా. ఇట్టి రీతిగా ఉన్న బిడ్డలను దేవుడి దృష్టిలో వారు ఉంటారు. వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారిని దేవుడు ఉన్నత స్థితిలో దేవుడు పెడతాడు. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ తగ్గింపును చూస్తే దేవుడు బ్లెస్ చేస్తాడు. మనలో ఎన్నో కొరతలు ఉండవచ్చు, ఎన్నో లోటుపాటులు ఎన్నో ఉంటాయి, నాలో మీలో ఎన్నో ఉంటాయి. ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకుని దేవునికి ప్రియంగా ఉన్నామో దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. మొదటి యోహాను రాసిన ఆ 3వ పత్రికలో ఆయన సాక్ష్యం పొందినట్లుగా ఆ మాట మరలా చదువుదాము. దేమేత్రియు అందరి వల్లను సత్యము వల్లను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. చూసారా, యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం. మంచి సాక్ష్యము అందుకుని దేవుని ద్వారా మంచి సాక్ష్యము. అక్కడ కూడా జనులు మంచి సాక్ష్యము, పరిశుద్ధులు కూడా మంచి సాక్ష్యము. మేలు చేయవారు దేవుని సంబంధి అన్నట్లుగా ప్రభు పేట మేలు కొరకు ఒక మంచి కార్యము చేయటం కొరకు కూడా ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, పోరాటాలు రావచ్చు, సమస్యలు రావచ్చు. అయినను నేను మేలే చేస్తా, ప్రభు పేట మేలే చేస్తాను, ప్రభు పేట మంచి కార్యమే చేస్తాను. ఎంతమంది ఎన్ని అనుకుంటే ఏంటి, ఒక మంచి కార్యం చేసినప్పుడు కూడా శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు ఏదో అంటున్నారని నేను ఈ కార్యం చేయనని మొత్తానికి కొందరు ఆఫ్ చేసుకుంటారు. అయినను చేయాలి, మంచి కార్యమే చేయాలి. ప్రభు పేట మంచి కార్యాలు చేయడానికి ప్రయాసపడాలి. అలా ప్రయాసపడుతున్న వారు దేవుని దృష్టిలో ఉంటారు. వారు ఆశ్చర్యమైన రీతిగా మహిమను పొందుతారు. దేవుని నామం పేట మంచి కార్యాలు చేయడానికి ముందుకు వెళతారు వాళ్ళు. దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితంలో దేవుడు జరిగిస్తాడు. అసలైన ఘనమైన పరిచర్య, దేవుని ఉద్యోగం ఏంటో తెలుసా? ప్రభువు గురించి చాటి చెప్పడమే నిజమైన ఉద్యోగం. ప్రపంచంలో ఆ ఉద్యోగం కన్నా మరొక ఉద్యోగం లేదు. ప్రతి విశ్వాసి కూడా
ఎలాగుండాలి? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో వీరు యూదయ, గలిలియా, సమరియా, భూదిగంతముల వరకు వారు నాకు సాక్షులై ఉన్నారు అన్నట్లుగా దేవుడు అట్టి రీతిగా ఒక సాక్ష్యం చెప్పాలి. ఆ మాటలో చదువుదాము. 1:8. 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. భూది గంతముల వరకు సాక్షులై ఉందురు. దేవుని శక్తిని పొందుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాం, దేవుని ప్రేమలో ఎదుగుతున్నాం, దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుడి సన్నిధిలో నుండి మళ్ళీ వెళుతున్నావు. మీరు దేవుని కొరకు సాక్షిగా ఉంటున్నావా? దేవుని కొరకు సాక్షిగా ఉంటున్నావా? ఉన్న కాలంలో మంచి కార్యాలు చేయడానికి ప్రయాసపడుతున్నావా? మంచి కార్యాలు చేసేవారికి కీడేమీ సంభవింపదు. ఒకవేళ కీడులు వచ్చినా అలా వచ్చినట్టు వచ్చి అలాగా తుఫాను వచ్చినట్టు అలాగా వచ్చి అలాగ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోదు. మంచి కార్యాల కొరకు నువ్వు ప్రభు పేట నిలబడుతున్నావా? నీ కొరకు ఆయన నిలబడతాడు. హల్లెలూయా. నువ్వు ప్రభు కొరకు నిలబడితే నీ కొరకు ఆయన నిలబడతాడు. కొందరికి ఎలాగుంటుంది? నేను, నా ఇల్లు, నా పిల్లలు, నేను, నా ఇల్లు, నా పిల్లలు, వీళ్ళు బాగుంటే చాలు. కొందరేమో నలుగురు బాగుంటే చాలు. ప్రభుపేట నలుగురికి ఉపయోగకరంగా, నేను ప్రయోజనకరంగా ఉండాలని వారి మనసులో ఉన్న మనసును బట్టి దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడు ఆశ్చర్యమైన రీతిగా సహాయాలు చేస్తాడు. ఆశ్చర్యమైన రీతిగా అద్భుతాలు దేవుడు చేస్తాడు. మంచి కార్యాలు చేసే వారిని దేవుడు ఇష్టపడతాడు. వారికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. రూతు చూసారా? మంచి కార్యం చేసే మనసు, ఆ మంచి కార్యం తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. చూసారా? రూతు కూడా ఆ పొలములో పరిగెరుతూ ఉంది. ఈ లోపల అది అక్కడ ఉన్నటువంటి ఆయన పేలాలు కొంచెం ఇచ్చారు. తను దాచుకుని తన అద్దకు కూడా మిగిల్చేను అన్న మాట కూడా చదువుదాము. 2:14. 2వ అధ్యాయము రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనము. అతడు ఆమెకి పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకిచ్చెను. చూసారా? కొన్ని మిగిల్చి ఆమెకిచ్చెను అన్నట్లుగా ఆత్మీయంగా నువ్వు పొందిన మేలులు ఇతరులకు ప్రచురించు, ఇతరులకు పంచు. నువ్వు పొందిన ఆశీర్వాదాలు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడు. దేవుడు నిత్యముగా బ్లెస్ చేస్తాడు. నిత్యముగా ఆత్మీయంగా ఉన్నత స్థాయిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. అంచెలంచెలుగా నీ స్థితి ఎలాగుంటుంది? తుదకు మహా అభివృద్ధి చెందుతూ. ఆ మాట కూడా చదువుదా. తుదకు నీవు మహా అభివృద్ధి చెందుదువు అన్న మాటను చదువుదాము. యోబు గ్రంథము 8:7. 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చూసారా? నీ స్థితి మొదట కొద్దిగా ఉండెను. నువ్వు మంచిగా దేవుని దృష్టికి మంచిగా ఉంటే నీ స్థాయి కొంచెముగా ఉన్న నీ స్థితి ఆశ్చర్యకరంగా పెరుగుతూనే ఉంటుంది. నీ దీవెన ఎవరు తీసివేయలేరు. నువ్వు దేవుని దృష్టికి ఇంపుగా జీవించటం వలన దేవుడు బ్లెస్ చేస్తాడు. నరులు ఎన్నో రీతిలుగా బ్లెస్సింగ్ ఒకవేళ ఆటంకపరచాలన్నా ఆటంకాలన్నీ తొలగించబడి మార్గములు సరళం చేస్తాడు. ఎలాగుంటుంది? యెషయాలో అతని మార్గము తేజరిల్లును. నేనే అతను పిలిచితిని, అతను ఏర్పరిచితిని, అతని మార్గములన్నీ తేజరిల్లును అని దేవుడే సెలవిస్తున్న మాటను చదువుదాము. 48:15. 48వ అధ్యాయం 15వ వచనము. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేను అతని పిలిచి తిని, నేను అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. అతని మార్గము
వారి మార్గములన్నీ తేజరిల్లుతాయి. హల్లెలూయా. యెషయా గ్రంథము 45 అధ్యాయము 48, 15. 48 అధ్యాయము 15 వచనము. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేను అతని పిలిచి తిని, నేను అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. చూసారా, నేనే రప్పించి తిని, నేనే పిలిచి తిని. ఇప్పుడు దేవుడి సన్నిధికి మీ అంతటికి మీరు ఇక్కడికి రాలా, మనమంతటికి మనం ఇక్కడ దేవుడి సన్నిధిలో ఉండలా. దేవుడు ప్రేరేపిస్తేనే మందిరానికి రాగలుగుతాం. హల్లెలూయా. అందరూ రాలేరు. దేవుడు అనుగ్రహం ఉంటేనే. ఈ టైంలో టీవీల దగ్గర కూర్చుండే వాళ్ళు ఎంతమంది ఉంటారు? షికారులు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? త్రాగుబోతుల విందుల్లో ఎంతమంది ఉంటారు? పెళ్ళిళ్ళలో ఎంతమంది ఉంటారు? పేరెంటాల్లో ఎంతమంది ఉంటారు? ఈ టైంలో క్లబ్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? డ్రామాలు వేసేవాళ్ళు, డ్యాన్సులు వేసి. దేవుడు ఆకర్షిస్తే తప్ప ఎవడునూ ఆయన దగ్గరికి రాలేడు. ఆ మాట కూడా చదువుదాము. యోహాను సువార్త 6:44. 6వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా ఎద్దుకు రాలేడు. చూసారా, దేవుడు ఆయన బిడ్డలైన వారిని దేవుడు ఆకర్షించి రప్పించుకుంటాడు. వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడే ఆకర్షించేది ఉంటుంది, దేవుడే రప్పించేది ఉంటుంది. రప్పించిన దేవుడు ఒట్టుగా వదిలేస్తాడా? ఆయన మందిరానికి మనల్ని రప్పించాడు, ఆయన మాటలు వినిపింపజేస్తున్నాడు, కొన్ని వాక్యాలు విత్తి ఉన్నాడు. ఆ విత్తనాలు మనలో ఫలింపజేసి ఆశ్చర్యకరంగా యోగ్యమైన మంచి మనసుందా అభివృద్ధి చేస్తాడు. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతే మార్గములు సరళం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మహిమగల కార్యాలు చేస్తాడు. నేనే అతను పిలిచాను, నేనే అతను ఏర్పరచుకున్నాను, నేనే రప్పించుకున్నాను, నేనే వారి మార్గములు అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. ప్రభువే అభివృద్ధి చేస్తాడు వారిని. ప్రభువే వారి మార్గము తేజరిల్లేటట్టు దేవుడు చేస్తాడు. ఎందుకు వదిలేస్తాడు? మనుషులు వదిలేయచ్చు, దేవుడు ఎంత మాత్రం వదిలివేయడు. ఒకరిని రప్పించుకుని ఆయన మందిరంలో కూర్చోండబెట్టాడా, దేవుడు చిత్తం ఏదో ఉందని అర్థము. గట్టిగా లేలు చెప్పండి. దేవుడి ఏర్పాటు ఏదో ఉంటుంది. దేవుడి సంకల్పం లేకుండా మనమందరం ఆయన సన్నిధిలో ఇలా కనబడం. ఏదో ఉంది, వారి మార్గములు తేజరిల్లేటట్టు చేస్తాడంట. మలాకీలో ఏమంటాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిపై నీతి సూర్యుడు ఉదయిస్తాడు. క్రొవ్విన దూడ గంతులు వేయినట్లుగా వారు గంతులు వేస్తారంట. క్రొవ్విన దూడలు గంతులు వేస్తాయి, అట్టి రీతిగా గంతులు వేయిస్తాడంట. వారికి ఆరోగ్యం కలుగు చేస్తాడంట. ఆ మాటలు చదువుదాము. 4వ అధ్యాయము మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామందు భయభక్తులు కలవారికి మీకు నీతి సూడి ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చూసారు, క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి సన్నిధానంలో యేసయ్యా మీకు కృతజ్ఞతలయ్యా. ప్రభా, మీకు ఇష్టముగా మేము ఉండాలి, మేలులు చేయాలి, నీ కొరకు నిలబడాలి. నిన్ను ఎప్పుడైతే ప్రభా మీరు అంటున్నారు, నన్ను గనుపరిచిన వారిని నేను గనుపరిచేదనని సెలవిచ్చిన దేవుడు, మా జీవితాల్లో నీ గొప్ప కార్యాలు చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు. అందును బట్టి కృతజ్ఞతలయ్యా. నీ నామపేట మంచి కార్యాలు చేయడానికి మేము నిలబడాలి ప్రభా. మీకు ఇష్టమైన రీతిగా మేము నడుచుకోవాలి. ఆ కృపతో నింపండి, ఆ బలముతో నింపండి, ఆ అభిషేక బలముతో నింపండి. మా కొరతలు క్షమించము, మాలో తగ్గింపు దయచేయము. వినయ భయభక్తులతో కూడిన సేవ చేయడానికి, తగ్గింపుతో సేవ చేయడానికి మమ్మల్ని ప్రభా నీ సాధనాలుగా మమ్మల్ని వినియోగించండి ప్రభా అని కొన్ని నిమిషాల పాటు దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయదుమా? దేవుడి సన్నిధానంలో మోకరించగలిగిన వారు మోకరించండి. దేవుడి సన్నిధానంలో కొన్ని నిమిషాల పాటు వాక్య
వాక్యం ఎత్తి పట్టుకుంటూ ప్రార్థన చేద్దాం. నా ప్రభువా, నూతనమైన కార్యాలు నా ఎడల మా ఎడల మీరు చేయించున్నందుకే స్తోత్రం. నీకు ప్రియమైన అయ్యా జీవితం చేయడానికి కృపతో నింపండి అయ్యా. మహిమగల దేవుడా, అద్భుతాలు జరిగించే దేవుడా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడా, మీకు కృతజ్ఞతలు ప్రభువా అని దేవుడి సన్నిధానములు అడుగుతున్న పిల్లలకు, అలాంటి బిడ్డలకు వారి దేవుని సంబంధాలుగా మార్చబడి వారి జీవితంలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆశీర్వాదకరంగా దేవుడు వారిని మార్చబోతున్నాడు. ప్రైస్లా 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 ప్రైస్లా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైసి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, మేలు చేయవారు దేవుని సంబంధులు అన్నట్టుగా ప్రభువుపేట ధర్మకార్యులు, ప్రభువుపేట మేలులు, ప్రభువుపేట నిలబడితే వారికి ఘనమైన కార్యాలు, అద్భుతమైన మేలులు దేవుడు జరిగిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. ప్రైస్లా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైసి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాము. కొన్ని నిమిషాల పాటు, 2 నిమిషాల పాటు నోరు తెరిచి విశ్వాసం ద్వారా ప్రార్థన చేదుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యం ఎత్తుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. ఒక మంచి తీర్మానానికి మనం వచ్చినప్పుడు మన జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మహిమగల కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇహలో నీవు చేసిన క్రియలు పరమున భద్రము చేయబడు. ఇహలో నీవు చేసిన క్రియలు పరమున భద్రము చేయబడు. మంచిదే గాని చెడుదే గాని అన్నియు తీర్పులో కనబడును. మంచిదే గాని చెడుదే గాని అన్నియు తీర్పులో కనబడును. మానవుడా మేల్కొనుము, మహారక్షణను కనుగొనుము. మానవుడా మేల్కొనుము, పాపమునకు జీతం మరణం. అయ్యో నీవిక భయపడవా, పాపమునకు జీతం మరణం. అయ్యో నీవిక భయపడవా. పరిశుద్ధతకు ప్రతిఫలముగా ప్రభు నీకిచ్చెను జీవమును. పరిశుద్ధతకు ప్రతిఫలముగా ప్రభు నీకిచ్చెను జీవమును. మానవుడా మేల్కొనుము, మహారక్షణను కనుగొనుము. మానవుడా మేల్కొనుము, ఇహలో నీవు చేసిన క్రియలు పరమున భద్రము చేయబడు. ఇహలో నీవు చేసిన క్రియలు పరమున భద్రము చేయబడు. మంచిదే గాని
కనబడును. మంచిదే గాని చెడుదే గాని అన్నియు తీర్పులు కనబడును. మానవుడా మేల్కొనుము, మహారక్షణను కనుగొనుము. మానవుడా మేల్కొనుము, పలువిధ భారము ప్రభువే తీర్చును. ప్రయాసపడకుము మానవుడా, పలువిధ భారము ప్రభువే తీర్చును. ప్రయాసపడకుము మానవుడా, ప్రేమతో నేను పిలచుచునుండి కృపగల దేవుడు మానవుడా. ప్రేమతో నేను పిలచుచునుండి కృపగల దేవుడు మానవుడా. మానవుడా మేల్కొనుము, మహారక్షణను కనుగొనుము. మానవుడా మేల్కొనుము. ఆమేన్. దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సాయంకాల బైబిల్ స్టడీ నందు ప్రభు మనతో మాట్లాడి మేలు చేయవారు దేవుని సంబంధి అన్నట్లుగా దేవుని కొరకు దేవునికి ఇష్టముగా ఉంటూ దేవుని కొరకు మంచి కార్యాలు ప్రభుపేట అనేకులకు చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తానన్న తండ్రికాయ స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. రేపు జరుగుతున్న కూటములన్నిటినీ దేవుడు ఆశీర్వదించాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఈ కూటములన్నిటినీ బైబిల్ క్విజ్ అని, ఉదయం కూటం, సాయంత్రం కూటం, ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చాలి. యవనస్తుల మీటింగ్, సండే స్కూల్, ఇవన్నీ 3 విధములైన ఈ కూటములన్నిటిని దేవుడు ఆశీర్వదించి మహిమతో నడిపించినట్లుగా స్తోత్రించేదము. ప్రతి వారిని, ఆయన బిడ్డలైన వారందరినీ కూడా సమకూర్చి ఆయన సన్నిధానంలో సంతోషింపచేయనట్లుగా స్తోత్రించేదము. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుని స్తోత్రించేదము. ప్రార్థించేదము. స్తోత్రం స్తోత్రం. ప్రేమగల తండ్రి, మీ స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ బైబిల్ స్టడీలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీ స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన, నీకు మేలు చేసి నాయన మేలు ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పున్నారు తండ్రి. ఎవరైతే దేవుని సముఖంలో సాక్షిగా ఉండి అయ్యా మంచి కార్యాలు చేస్తారో ఆ మంచి కార్యముల ద్వారా మీరు చేసే మేలును అనుభవించే బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడున్నారు ప్రభా. ఎంతమంది భక్తులు ప్రభా పరిశుద్ధ గ్రంథములో రాయబడిన వారు నా తండ్రి ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ధర్మ కార్యాలు చేస్తున్నారు. దాన్ని బట్టి దేవుడు మీకు ఇచ్చిన కార్యాలను బట్టి అనేక మంది అద్భుతాలతోనూ ఆశ్చర్యకారాలతో నడిపించబడి ఉన్నారు ప్రభా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మీరు అనేక మందిని సాక్షుల్ని మా ఎదుట ఉంచి ఉన్నారు ప్రభా. మేము కూడా ఈ భూలోకంలో ఉన్నంత వరకు నీకు మేలు చేయాలి, ఇతరులకి మేలు చేయాలి. వ్యాధిలో ఉండవాళ్ళని, బాధలో ఉండవాళ్ళని, లేమిలో ఉండవాళ్ళని కూడా మేము మంచి మేలు చేసి సాక్షిగా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని విధాలుగా ఈ సేవా పరిచయను ఆశీర్వదించండి ప్రభా. రేపు జరుగుతున్న 3 విధములైన కూటములను కూడా మీరు ఆశీర్వాదకరంగా నడిపించండి. అనేక మంది రావాల్సిన బిడ్డలు మీరు నడిపించండి. వాళ్ళకుంటున్న అడ్డుల ఆటంకములన్నీ తొలగించండి. మీ దాసుని కూడా మీరు బలపరిచి వాడుకోండి. అనేక మంది మేళ్లు పొందుకోవడానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి నడిపించి మీ కృప చూపి సహాయం చేయండి. ఈ రాత్రికాల మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకొని ఆ రీతిగా మేము ఇతరులకి సాక్షిగా మంచి మేళ్లు చేసి నీకు సాక్షిగా ఉండి నీ రాకడకు, నీ రాజ్యానికి మేము సిద్ధపడే కృప దయచేసి నీ నామానికి మహిమపరచుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ సహవాసము మనందరికీ తోడొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్తోత్రం. రేపు కూటాల కొరకు ప్రార్థన